నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. ఎర్రకోటలో తొలిసారిగా వందేమాతరం గేయం ఆలాపన. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగం కావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని మోదీ ఆకాంక్ష. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సీఎం. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఆదర్శంగానే కేంద్రం కులగణన చేపట్టిందన్న సీఎం. తెలంగాణ ఒత్తిడి వల్లే జనగణనలో చేర్చిందని వెల్లడి. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందన్న భట్టి. నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని వెల్లడి. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు కలలు కనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మేధావుల ముసుగులో ఉన్న దిమాగి నక్సల్స్తో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోట వేదికగా వరుసగా 13వసారి మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ తన 75 నిమిషాల ప్రసంగంలో దేశాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సామాజిక, ఆర్థిక రంగాల్లో యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చిన్న కలలు ఇక సరిపోవని ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్నో దేశాలు ఇప్పుడు కీలక ఖనిజాల కోసం భారత్పై ఆధారపడుతున్నాయని తెలిపారు. అణు విద్యుత్ రంగంలోనూ భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందన్న ప్రధాని దేశంలో కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజకీయ వివాదాలు విడనాడి చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే రిజర్వేషన్ల అమలుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. हमने पार्लियामेंट में नारी शक्ति वंदन अधिनियम पारित किया था, लेकिन किसी न किसी कारण से राजनीति के अखाड़े में पिछले 40 साल से ये सपना हमेशा राजनीतिक अखाड़े का शिकार हो गया है। मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता, आग्रह करता, आइए उन महिलाओं के सामर्थ्य के पुजारी बनिए, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, वे भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे। समय की मांग है।
దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రధాని 7 కీలక రంగాలను వెల్లడించారు. తయారీ, విద్యుత్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీలతో పాటు సాఫ్ట్ పవర్లపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రోన్లు, హైపర్ సోనిక్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించి భారత్ను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తామన్నారు. ప్రపంచ సంక్షోభ సమయాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఏ రోజు ఇంధనం, గ్యాస్, యూరియా కొరత రాలేదన్నారు. मेरे प्यारे देशवासियों, आपको जानकर के हैरानी होगी, ये जो हमारी रेलवे है उसका इलेक्ट्रिफिकेशन का काम हमारे देश में 1925 में शुरू हुआ। 90 साल में सिर्फ 30% रेल का इलेक्ट्रिफिकेशन हुआ था, यानी 90 साल में 30%। हमारी रफ्तार देखिए, लक्ष्य को पाने के लिए हमारी दौड़ देख लीजिए। हमने 1 दशक के अंदर 100% काम पूरा कर दिया। हमने सोचा भी नहीं था कि हमें इसमें भी कुछ मुसीबतों का झेलना पड़ेगा। पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा। कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया था। सारी व्यवस्थाएं चरमरा गई थी। वेस्ट एशिया का क्राइसिस आया, पेट्रोल पंप पे पेट्रोल नहीं मिलेगा, गैस नहीं मिलेगा, डीजल नहीं मिलेगा, फर्टिलाइजर नहीं मिलेगा। सारी दुनिया भर की अफवाहें फैला करके भारत के लोगों को भयभीत करने का, डराने का, चिंता के अंदर डुबो देने का कुछ लोगों को आनंद आ रहा था। लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है और हम इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था। सोचा नहीं था कि संकट आएगा, लेकिन उस संकट के समय में ये सारी चीजें काम आ गई और आज देश में गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है। అటవీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన సాయుధ నక్సలిజాన్ని అణిచివేసి ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తం చేశామని ప్రధాని చెప్పారు. అయితే తుపాకులు పట్టిన నక్సల్స్ పోయినా వారి భావజాలాన్ని మోసే మేధో నక్సల్స్ సమాజంలో ఇంకా పొంచి ఉన్నారని హెచ్చరించారు. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे। सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था। मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है, हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। రాబోయే ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్య శిక్షణను ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. తద్వారా ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని దేశ యువత సొంతం చేసుకుంటారని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका है। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है। साथियों, पिछले 10-12 साल में उस दिशा में 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
భాగ్యనగరంలో 80వ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకునే గొప్ప జాతీయ పండుగ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలు 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తూ మత్తులో ఉంచుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కుతుందన్న విశ్వాసం తమకు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. హైకోర్టులో సీజే అపరేష్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో 3 రంగుల జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని నివాళులర్పించారు. ఖమ్మంలో స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. దేశమంతా జాతి, కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సవాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
మహానుభావుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే విధంగా ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఆ మహనీయుల ఆశయాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతుంది. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వేడుకలలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మోత్కూరు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దివ్యాంగులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో 150 అడుగుల భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలువురు స్వాతంత్ర సమరయోధులను కలుసుకుని సన్మానించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జెండా ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర వేడుకలను నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. హనుమకొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు స్థానిక అమరధామంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ మైదానంలో ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఫిల్మ్ సిటీ సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ డైరెక్టర్ పూర్ణ సుజయ్, రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్ గోపాలరావుతో పాటు రామోజీ గ్రూప్ సంస్థల్లోని వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల అమ్మవారికి ఆలయ అర్చకులు మువ్వన్నెల జెండా ఆకారంలో విశేష అలంకరణ చేశారు. జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పూలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. జాతీయ జెండా ప్రతిరూపాన్ని, జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని ప్రత్యేకంగా రూపొందించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళ రాజకీయాల్లో సినీ నటి త్రిష మరోసారి చర్చనీయాంశమయ్యారు. తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. 15 ఆగస్టు సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని సెక్రటేరియట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా హాజరయ్యారు. కెమెరాల కళ్లన్నీ త్రిషని ప్రధానంగా ఫోకస్ చేశాయి.
resisted colonial rule and stood up for the freedom of their land. మామల్లన్ కూలిదేవన్ వీరమల్లి వేణులాచల వీరతాయ్ కుమిలి మల్ల సహోదరர்கள் తిరుచిన్నమలై వీరపాండియ కట్టబొమ్మన్. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక సంగారెడ్డిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడికి సన్న బియ్యాన్ని అందించాలి, దాంతోపాటుగా సంక్షేమ పథకాల్ని వారికి దరితీర్చాలి, ప్రతి ఇంటికి చేరవేర్చాలి అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ఉందో సంగారెడ్డి వేదికగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 1,06,00,000 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ అందించనున్నారు. తదనంతర కార్యక్రమంలో జిల్లాల్లో మంత్రులు ఆయా జిల్లాల వారీగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు సంగారెడ్డి జిల్లాలోని అంబేద్కర్ స్టేడియం ఏదైతే ఉందో స్టేడియంలో మనకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని 10 మంది అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి మనకి 2 గంటల ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ కంది మండలంలో ఉన్న ఐఐటి హైదరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి మనకి బై రోడ్ ద్వారా మనకి ఇక్కడ ఐబీ కూడలికి చేరుకుంటారు. సంగారెడ్డి పట్టణంలో ఐబీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నెహ్రూ మరియు అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తదనంతరం అక్కడి నుంచి నేరుగా మనకి స్టేడియం చేరుకుంటాడు. స్టేడియం చేరుకొని ఇక్కడ ముందుగా 1,00,000 మంది జన సమీకరణ చేశారు. 1,00,000 మంది ఇక్కడికి వచ్చిన ప్రజలకి అభివాదం చేస్తూ తదనంతరం మనకి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో దానికి ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ అర్హులైన ముందుగా సెలెక్ట్ చేసి పెట్టిన 10 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డు అనేది అందజేస్తారు. దీనికి ముఖ్యంగా చూసినట్లయితే ఈ జన సమీకరణ సంగారెడ్డి జిల్లాతో పాటుగా సంగారెడ్డి తర్వాత మెదక్ ఈ జిల్లాల నుంచి మనకి ఇక్కడ జన సమీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 1,00,000 మంది జనాభాతో ఇక్కడ మనకి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే ప్రజల కోసము కుర్చీలు, తాగునీటి సౌకర్యము తదితర సౌకర్యాలన్నీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైతే ఉందో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరికి సన్నబువ్వ అందించాలనే నినాదంతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఇక్కడ ప్రకటిస్తారు. ఆ తదనంతరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత గురించి కూడా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో జగ్గారెడ్డి ఇక్కడ సుమారు మనకు 1,00,000 మంది జన సమీకరణ చేస్తున్నాము. సంగారెడ్డితో పాటుగా ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న 5 నియోజకవర్గాలు, దాంతో పాటుగా మెదక్, సిద్దిపేట, ఆ తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న ప్రజల మనకి వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళ అనుభవాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో మనకి నకిలీలు ఏవైతే ఉన్నాయో నకిలీ రేషన్ కార్డులను గుర్తించి వాటిని అరికట్టడానికి, తొలగించడానికి, దాంతో పాటుగా మనకి కొత్తగా ఇచ్చే కార్డుల్లో మళ్ళీ నకిలీ కార్డులు తయారు చేయకుండా ఉండే నేపథ్యంలోనే ఈ కొత్త రేషన్ కార్డులకి శ్రీకారం చుట్టినట్టుగా మనకి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే 1,06,00,000 కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తద్వారా 3,28,00,000 పైచులకు సుమారు జనాభా ఏదైతే ఉందో ఆ జనాభాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి జనాభాకి స్మార్ట్ రేషన్ కార్డు ఈ పంపిణీ ద్వారా ఇంతమంది లబ్ధి పొందనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా సంగారెడ్డి వేదికగా మరి కొద్ది గంటల్లోనే ఇక్కడికి సీఎం చేరుకుంటారు. సీఎం చేరుకొని ఇక్కడ మనకి చేపట్టనున్న ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉందో దానికి చేరుకొని అట్టహాసంగా ఇక్కడ కార్యక్రమం కూడా జరగడానికి ఇక్కడ అధికారులు
అధికారులు ప్రజాప్రతినిధులు కూడా సర్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఇక్కడికి జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంగారెడ్డి సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఆయా జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలతో ఇప్పుడిప్పుడే సభా వేదిక కూడా నిండుకుంటుంది. మొత్తంగా ఇక్కడ వచ్చే కార్యకర్తలు ఏదైతే ఉన్నారో లేదంటే సాధారణ ప్రజలు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్యాకెట్లు అలాగే రవాణా సౌకర్యం ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు అధికారులు వెల్లడించడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి వేదికగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగడంతో ఇక్కడ ఒకంత ప్రజలు కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. తమ సీఎం ముఖ్యమంత్రి ఇక్కడికి రావడము తద్వారా మాకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయడము దీని ద్వారా మేము లబ్ధి పొందడం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా సంగారెడ్డిలో తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు ప్రశాంత్. నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల వయోపరిమితిని అదనంగా 2 ఏళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ శాఖలకు సంబంధించిన నియామకాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా ఎస్ఐ స్థాయి పోస్టుల నియామకాలకు 21 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల వయోపరిమితి ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వెలువరిస్తున్న నోటిఫికేషన్లలో 5 ఏళ్ల సడలింపు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల హోంశాఖ పరిధిలో చేపట్టిన 7,437 పోస్టుల భర్తీని దృష్టిలో పెట్టుకుని ఈ 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు మే నెల 18 నుంచి ఏడాది పాటు అమల్లో ఉండేలా సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 29న రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వయోపరిమితి సడలింపు కోసం నిరుద్యోగుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కార్ నిర్ణయంతో అదనంగా మరో 2 ఏళ్ల సడలింపు అమల్లోకి రానుంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పంపకాలపై తలెత్తిన వివాదం ఇదే మొదటిదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ఎదుట తెలంగాణ వాదనలు వినిపించింది. ఈ వివాదంపై ట్రిబ్యునల్లో జరుగుతున్న విచారణలో గురువారంతో ఏపీ వాదనలు ముగిశాయి. వాటిపై తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరణాత్మక వాదనలను విన్నవించారు. కేడబ్ల్యూడీటీ 1 చేసిన నదీ జలాల పంపిణీకి సంబంధించిన కేటాయింపులను తిరిగి పరిశీలించకూడదంటూ ఏపీ తప్పుదారి పట్టించేలా వాదించిందని తెలంగాణ పేర్కొంది. విభజన అనంతరం 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల వివాదం మొదటిసారిగా తలెత్తిందని, ఈ అంశంపై గతంలో ఎలాంటి తీర్పులు, పరిష్కారాలు లేవని వెల్లడించింది. అందువల్ల అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 నిబంధనలు ఈ వివాదానికి వర్తించవని తెలిపింది. నదీ జలాలపై హక్కున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేసే అధికారం ఈ ట్రిబ్యునల్కు ఉందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి 2016 అక్టోబర్ 19న ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లోని పలు అంశాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని తెలంగాణ వివరించింది. ఈ సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టం 2014లోని పలు అంశాలను న్యాయవాది ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించారు. అనంతరం విచారణ వాయిదా పడగా తదుపరి విచారణ వచ్చే సెప్టెంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. 5 దశాబ్దాలుగా హైదరాబాద్లో కృష్ణ భక్తిని, వైదిక సంస్కృతిని చాటుతూ సామాజిక సేవలను ముందుకు సాగుతున్న అబిడ్స్ ఇస్కాన్ స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనుంది. 1976లో ప్రారంభమైన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో తొలి ఇస్కాన్ ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరికీ ఉచితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తోంది. సంకీర్తనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 5 దశాబ్దాల భక్తి ప్రస్థానాన్ని స్మరించుకుంటూ మరో 50 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించుకుంటూ అబిడ్స్ ఇస్కాన్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 76 ఆగస్ట్ 18th ఇంకోటి ఉద్ఘాటనమైంది. అంటే ఆగస్ట్ 18th 2026కి 50 ఏళ్ళు అవుతాయి. అప్పుడు చిన్న గుడి చుట్టుపక్కల ఉన్న చిన్న పోర్షన్ కొనుక్కుని ఇప్పుడు విస్తారం కూడా పెంచుకున్నాం. నార్మల్గా హ్యుమానిటీకి చాలా సర్వీస్ అనేది టెంపుల్ చేసింది. ఫేమస్ సెలబ్రిటీస్ మన ఇస్కాన్లో ప్రణవానంద ప్రభు కానీ, డాక్టర్ నితాయ్ సేవ్ని మాతాజీ కానీ, సో వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. సో వీళ్ళ ద్వారా ఏంటంటే ప్యానల్ డిస్కషన్, ప్రభుపాదుల వారి గురించి, ఇస్కాన్ గురించి ముఖ్యమైన ప్రవచనాలు అనేది ఉంటాయి. గ్రౌండ్స్ అనమాట. అక్కడ ఫెసిలిటీ పెద్దగా ఉంది కాబట్టి 4 to 9
ఈవెన్ ఈ ప్రోగ్రామ్ ద్వారానే నెక్స్ట్ 50 అంటే ఈ 50 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాము, ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి విజన్ అనేది ఉంది కూడా మన సీనియర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివీల్ అనేది చేస్తారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. మోతే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ ఘాతుకానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధమే భార్యాభర్తల హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం బిక్యా తండాకు చెందిన నాగులు, బూబా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెల పంచాయతీ విషయంలో తరచూ పోలీస్ స్టేషన్ కు వెళ్లేవారు. దంపతులిద్దరికీ కానిస్టేబుల్ షరీఫ్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ షరీఫ్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సదరు మహిళ కానిస్టేబుల్ నుంచి సుమారు 3 లక్షల అప్పుగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలే షరీఫ్ కు వివాహం నిశ్చయం కావడంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించకుండా వివాహేతర సంబంధం విషయాన్ని కాబోయే భార్యకు చెబుతానని బూబా బెదిరించినట్లు తెలిపారు. పెళ్లికి అడ్డు వస్తారనే కారణంతో నాగు, బూబా దంపతులను పథకం ప్రకారమే హత్య చేయాలని షరీఫ్ నిర్ణయించుకున్నాడు. ఆ ప్లాన్ తొలిసారి విఫలం కాగా షరీఫ్ రెండోసారి ప్రణాళికను పక్కాగా అమలు చేసినట్లు వివరించారు. బూబా, నాగులు అనేటువంటి దంపతులకు ఉన్నటువంటి ఆడబిడ్డ పంచాయతీ విషయాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క షరీఫ్ తోటి బూబాకి, నాగులకి పరిచయం ఏర్పడింది. డబ్బులు అవసరం ఉన్నాయి, సహాయం చేయాలని ఈ షరీఫ్ ని కోరితే ఈ బూబా, నాగులకి 3 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఈ వివాహం కుదిరినటువంటి సందర్భంలో నా డబ్బులు నాకు ఇవ్వాలని అతను ఈ బూబా, నాగలు దంపతులని కోరితే ఆల్రెడీ మాతోటి ఇంటిమసీ ఉంది, మా భార్యతోటి ఇంటిమసీ ఉంది, నాతోటి ఇంటిమసీ ఉంది అని ఆమె ఇతన్ని బెదిరియడం, నీకు డబ్బులు మళ్ళీ అడిగితే నీ మీద SC/ST కింద రేప్ కేసు కింద కేసు పెడతామని బెదిరించడం తోటి షరీఫ్ ఎలాగైనా నా డబ్బులను రాబట్టుకోవాలి, వీళ్ళు నన్ను మోసం చేసిర్రు, వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనేటువంటి పథకాన్ని ఒక పూనుకోవడం జరిగింది. పథకంలో భాగంగా గొర్రెల రుణం ఇప్పిస్తానని బూబాను నమ్మించాడు. ఇందుకోసం షెడ్డును ఏర్పాటు చేయాలని సూచించగా వ్యవసాయ పొలం వద్ద నాగులు ఏర్పాట్లు చేశాడు. ఈ నెల 11న షెడ్డు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన షరీఫ్ సుందర్ అనే వ్యక్తి సహాయంతో బూబా భర్త నాగులపై కర్రతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చివేశారు. నిందితుడు షరీఫ్ బూబా ఇంటికి వెళ్లి పొలం వద్దకు తీసుకువెళ్లాడు. తన భర్త కనిపించకపోవడంతో కేకలు వేసిన బూబాని సైతం దారుణంగా కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్ళని నమ్మించి బయటికి తీసుకురావాలనేటువంటి ఒక పథకాన్ని రచించడం జరిగింది. ఏదైనా లోన్ ఇప్పిస్తాను, మీకు కొన్ని గొర్రెలు కానీ కొన్ని పశువులు కానీ ఉన్నట్లు లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుందని నమ్మించి ఎప్పుడైతే 11వ తారీఖు రోజు సాయంత్రం నుంచి దీనికి పథక రచనకి వేగంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో సుందర్ యొక్క సహాయం కోరడం జరిగింది. సుందర్ కూడా తాను వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఈ సుందర్ అదే విధంగా ఈ యొక్క షరీఫ్ ఇద్దరు ఈ బూబా, నాగులు ఇంటికి వెళ్లి 10:30 ప్రాంతాల్లో నైటు షరీఫు, నాగులు, సుందర్ కలిసి ఇప్పుడు ఏదైతే నేరస్థలం పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్లడం జరిగింది. అతన్ని నమ్మించి గుంట తీస్తున్న క్రమంలో విచక్షణ రహితంగా అతని మీద దాడి చేయడం, అదేవిధంగా దాడి చేసినటువంటి తదనంతరం అదే గుంతలో అతన్ని పెట్టి పూడ్చేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా బూబా ఇంటికి వెళ్లడం, ఆమెను కూడా అదే నేరస్థలానికి తీసుకురావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చూసేసరికి ఎక్కడ భర్త కనిపించకపోవడంతో ఆమె అరవడం, ఈ అరిసే క్రమంలో షరీఫు మరియు సుందర్ ఇద్దరు కూడా ఈ ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా తలకాయ మీద అదే గుదబండతోటి కొట్టి అదే పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది. దంపతులిద్దరిని హత్య చేసి పూడ్చిపెట్టిన షరీఫ్ 12న యథావిధిగా పోలీస్ స్టేషన్లో విధులకు హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జంట హత్యల విషయం వెలుగులోకి రావడంతో ఏం తెలియనట్లు ఘటనా స్థలిని సహోద్యోగులతో కలిసి పరిశీలించాడు. సాంకేతిక సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సుందర్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ తీరంలో కొట్టుకుపోతున్న ఓ పర్యాటకుడిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ప్రాణాలకు తెగించి రక్షించారు. నోబోటల్ సమీపంలోని బీచ్ వద్ద రాయ్పూర్కు చెందిన పర్యాటకుడు సముద్రంలోకి దిగాడు. అలలు అతన్ని లోపలికి ఈడ్చుకెళ్లాయి. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ వెంటనే అతన్ని కాపాడారు. బయటకు తెచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనికి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. బతిగా ఉన్నాడు, చచ్చిపోయాడే, తేలిపోయింది శవం. బతిగా ఉన్నాడు, చచ్చిపోయాడే, తేలిపోయింది శవం. భగవంతుడు సైలెంట్ సైలెంట్. కొంచెం జరగండి అన్న, కొద్దిగా అలా గాలి. కొంచెం జరగండి అన్న, కొద్దిగా అలా గాలి. 80వ స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోటలో ప్రధాని మోదీ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముదురు ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆయన ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమ రంగు వెస్ట్ కోట్ జాకెట్ ధరించారు. జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్, జామ్నగర్, కచ్ ప్రాంతాలు ఈ బాంధనీ కళకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. చిన్న వస్త్రాలను దారంతో కట్టి రంగులను అద్ది వీటిని తయారు చేస్తారు. దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. ఇది ఐక్యతకు ప్రతీకగా నడుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. బాంధనీ వస్త్ర తయారీకి చేనేత కార్మికులు రోజుల తరబడి శ్రమపడి వేలాది చిన్న ముడులు వేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశ హస్తకళల గొప్పతనాన్ని, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రపంచానికి చాటుతుందని ఫ్యాషన్ డిజైనర్లు కొనియాడారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా ఉండడంపై బీజేపీ మండిపడింది. ఆయన ఆలోచన విధానం నక్సల్స్ తరహాలో ఉందని విమర్శించింది. దేశభక్తుడైన ఏ ప్రతిపక్ష నేత, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగానే స్వాతంత్ర్య వేడుకలకు హాజరు కావాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం వందేమాతరంపై ఆయన ద్వేషాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత పదవికి రాహుల్ గాంధీ అనర్హుడని భండారీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్లపై విండ్ ఫాల్స్ ట్యాక్స్ను కేంద్రం తగ్గించింది. ఈ తగ్గింపు ఆగస్టు 15 నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. లీటరు డీజిల్పై 25.5 రూపాయలుగా ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఎస్ఏఈడీని లీటరుకు 24 రూపాయలకు తగ్గించింది. ఏటీఎఫ్పై ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 22 నుంచి 19.5 రూపాయలకు తగ్గించింది. ఆగస్టు 3న పెట్రోల్పై విధించిన విండ్ ఫాల్ ట్యాక్స్ లీటర్కు 3.5 రూపాయలు ఉండగా ఇప్పుడు కేంద్రం పూర్తిగా తగ్గించింది. పశ్చిమాసియా పరిణామాలతో మార్చి 27 నుంచి డీజిల్, ఏటీఎఫ్లపై ఎగుమతి పన్ను విధించింది. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ఎక్కువ చమురు నిల్వలు అందుబాటులో ఉండేందుకు కేంద్రం విండ్ ఫాల్స్ ట్యాక్స్ను అమలు చేస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ధరలను సొమ్ము చేసుకునేందుకు ఎగుమతిదారులు భారీగా ఎగుమతులు చేయకుండా ఈ పన్ను నిలువరిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం మునుపెన్నడూ లేనంత బలంగా అభివృద్ధి చెందుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మార్కో రూబియో దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ, ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సహకారం, వాణిజ్యం వంటి రంగాల్లో అమెరికా భారత్ సంయుక్త సహకారం విశాల హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, సుసంపన్నంగా మారుస్తోందని రూబియో వెల్లడించారు. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15, 2026ను ఇండియా డేగా ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశాయని తెలిపారు. అలాగే అమెరికా సమాజ నిర్మాణంలో ప్రవాస భారతీయుల పాత్రను రూబియో ప్రత్యేకంగా వివరించారు. జపాన్ వలస పాలన నుంచి కొరియా విముక్తి పొంది 81 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తర కొరియాలో అధికారిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ విడుదల చేసింది. రాజధాని ప్యాంగ్యాంగ్ శివార్లలోని అమరుల శ్మశాన వాటికలో కిమ్ జోంగ్ ఉన్ నివాళులు అర్పించారు. అలాగే జపాన్ వ్యతిరేక విప్లవ పోరాట యోధుల స్మారక స్తూపం వద్ద కూడా ఆయన నివాళులు అర్పించారు. 1945లో జపాన్పై యుద్ధం ప్రకటించి కొరియా ద్వీపకల్ప ఉత్తర భాగాన్ని విముక్తి చేసిన సోవియట్ యూనియన్ సైనికుల జ్ఞాపకార్థం ఈ టవర్ను నిర్మించారు. మాస్కోతో సంబంధాలను పునరుద్ధరించుకుంటున్న తరుణంలో ఉత్తర కొరియా రష్యాతో ఉన్న చారిత్రక బంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటోంది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడిలో 7 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది. దాడి జరిగిన ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చనే కోణంలో పారామెడికల్ సహాయ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఆయుధాలు విడిచిపెట్టేలా దానికి ప్రతిగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను సంహరించుకునేలా జూన్ 26న ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నడిచింది. అగ్నిపర్వతాలు, భూకంపాలకు కేంద్రమైన ఇండోనేషియాను మరో భారీ భూకంపం వణికించింది. తూర్పు సునా టెంగ్గారా ప్రావిన్స్లోని ఫ్లోరెస్ దీవికి సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించగా అనేక భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతు ఎండే నగరానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో తూర్పు సునా టెంగ్గారా, పశ్చిమ సునా టెంగ్గారా ప్రాంతాల్లో విద్యుత్ సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మౌమోరేలోని పోర్ట్ టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కుప్పకూలింది. సిక్కాలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీ పైకప్పు కూలగా ప్రార్థనలు చేస్తున్న విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు రోగుల భద్రత దృష్ట్యా ఆసుపత్రుల నుంచి వారిని బయటకు తీసుకువచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భూకంపం వచ్చిన వెంటనే ఇండోనేషియా వాతావరణ శాఖ పలు ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. అయితే సముద్ర మట్టాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో కాసేపటి తర్వాత ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రితు అగర్వాల్ ప్రతిష్టాత్మక మిసెస్ సౌత్ ఇండియా 2026 పేజెంజ్లో రీజనల్ టైటిల్ మిసెస్ తెలంగాణ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. కొచ్చిలో జరిగిన పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ఆమె ఈ ఘనత సాధించారు. రితు అగర్వాల్ విజయాన్ని పురస్కరించుకొని లక్మికా గోల్డ్ ఆఫ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంజారాయిల్స్లోని లక్మికా జ్యువెలర్స్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్మికా గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ శారద, గ్లామోరా వ్యవస్థాపకురాలు కవిత రితు అగర్వాల్ను సన్మానించారు. మిస్ ఆసియా ఇంటర్నేషనల్ తెలంగాణ ఇకత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై రితు అగర్వాల్ను అభినందించారు. తన విజయం ప్రతి మహిళకు స్ఫూర్తినివ్వాలని రితు అగర్వాల్ ఆకాంక్షించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో మహిళలు తమ లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. This is really a dream come true for me. The journey itself has been so mind-blowing. The day when I went to the day I have come, it has totally changed myself as an image, where I stand and what I am today. And I am very grateful to the Pegasus events, Ajit Ravi sir, Miss Javita ma'am, and our Miss South India pageant, which they have hold so gracefully and so beautifully that it has trained me totally from
normal human being to the upgraded one which I am here in front of you all. రాజు విడ్స్ రాంబాయ్తో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన అఖిల్ రాజ్ జానపద గేయాలతో అలరించిన నాగదుర్గ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం శరణార్థి. ఆదిత్య మూవీస్ సమర్పణలో గౌతమ్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిత్ర బృందం టైటిల్ పోస్టర్ను ఆవిష్కరించింది.